నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకులపేట పర్మాశాల్ గుంటనందు గత 2 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 14 కుటుంబాలు నిల్వ నీడలేకుండా అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర నాయకులు వేములపాటి అజయ్ సూచనల మేరకు నెల్లూరు జిల్లా జనసేన నాయకుడు నూనె మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధితుల పట్ల పనిచేస్తుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలుసుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ హుటాహుటిన పార్టీ నాయకులకు తెలియజేసి అండగా ఉండవలసిందిగా ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, ఏటూరి రవి, నాగరత్న, పవన్, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంగనాయకులపేట మర్మాశాల గుంటలో అగ్ని ప్రమాదం జరగటం దురదృష్టకరం. బాధ్యతలకు జనసేన పార్టీ అండదండలుగా ఉంటుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారు దిగ్భ్రాంతి చెందారు. మా పార్టీ నాయకులుగా ఆదేశించారు, వాళ్ళకి అండదండలుగా ఉండమని ఆదేశించడం జరిగింది. ఇది జరగడం కూడా చాలా దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళకు అండదండలుగా ఉంటుంది. అధికారులు కూడా ఈ సంఘటన జరగడం అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. జనసేన పార్టీ అన్ని విధాల ప్రజలకు అండదండలుగా ఉంటుంది. పేద ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అండదండలుగా ఇస్తూ జనసేన పార్టీ వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తూ ప్రజలకు అండదండలుగా ఉంటారు. ప్రభుత్వం కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి జనసేన పార్టీ తరఫున ప్రభుత్వంలో కూడా అందరం కలిసి పనిచేస్తూ వాళ్ళకి అండదండలుగా ఉంటాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు నిత్యావసర వస్తువులు మా వేములపాటి అజయ్ కుమార్ సారథ్యంలో ఆయన ఇక్కడ ఉన్న బాధ్యతలకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇది అందరూ మా నాయకుడు సూచనల మేరకు అందరికీ మా నాయకులందరూ శ్రీరాములు గారు, అట్లాగే రవి గారు, నాగరత్నం గారు, కిషోర్ గారు, పవన్ గారు, ఇంకా అందరూ కార్యకర్తలు అందరూ మా జనసేన పార్టీ నాయకులందరూ ఇక్కడ పాల్గొని అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మా జనసేన పార్టీ కూటమి అభ్యర్థులు గెలిచి మనందరం ఆనందకరంగా ఉంటున్నటువంటి సమయంలో ఇక్కడ రంగనాయకులపేటలోని పర్మాశాల్ గుంటలో ఈ అగ్ని ప్రమాదం అనేది చాలా విషాదకరం. ఈ అగ్ని ప్రమాదంలో ఒక 12 ఇళ్ళ వరకు పూర్తిగా తగలబడిపోయి దీంట్లో ఒక వికలాంగురాలు కూడా మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలిసి మా వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిగ్భ్రాంతి చెంది మమ్మల్ని అందరినీ కూడా వీళ్ళందరికీ అండగా ఉండమని చెప్పి ఆదేశించారు. దానిలో భాగంగానే ప్రతిరోజు మేము ఈ కార్యక్రమాలు ఇక్కడ జనసేన పార్టీ తరఫున చేస్తున్నాం. ఈరోజు నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఈరోజు 13 మంది ఇళ్ళకి మనం కొంత టైం వరకు వాళ్ళకి ఇల్లు జరిగేందుకు బియ్యము, పప్పు దినుసులు, కూరగాయలు ఇవన్నీ కూడా వాళ్ళకి అందించడం జరిగింది. మేము జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఎల్లవేళలా మన నెల్లూరు జిల్లాలో ఉండి ఎక్కడ కష్టం జరిగినా వాళ్ళందరికీ అండగా. నమస్తే అండి. ఈ రోజున రంగనాయకులపేటలోని నిరుపేద కుటుంబాలు ఒక 13 కుటుంబాలు అగ్ని ప్రమాదానికి గురయ్యి ఈ రోజున రోడ్డును పడ్డారు. ఆ పేద ప్రజలందరూ కూడా ఒక ఆధారం, ఒక ఏదైనా సపోర్ట్ ఇస్తారని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. దాని మేరకు మా జనసేన పార్టీ నుంచి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినలో దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన మా వేములపాటి అజయ్ గారి ఆదేశాల మేరకు నూనె మల్లికార్జున గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులందరూ కూడా, వీర మహిళలందరూ, జన సైనికులందరూ కూడా ఈ రోజున ఈ మంచి కార్యక్రమానికి వాళ్ళకి నిత్యావసర వస్తువులు వాళ్ళకి అందించి ప్రస్తుతానికి వాళ్ళు బతికే విధంగా వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్పి మీకు అండగా మేము ఉన్నాము, మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రావాలో అలాంటి అన్ని కూడా అవసరాలన్నింటిని కూడా మేము తీర్చి ధైర్యంగా మీకు సపోర్ట్గా అండగా నీడగా నిలబడతామని చెప్పి